బెజవాడ వ్యాపారం ఇంకా సేవా రంగంలో గడ్డం అనే ఇంటి పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. 5 దశాబ్దాల పాటు విజయవాడలో అనేక వ్యాపారాలలో రాణిస్తూ అదే సమయంలో విశేష సేవలను కూడా అందిస్తున్నారు. శ్రీ సాయి దుర్గా డెవలపర్స్ పేరుతో కన్స్ట్రక్షన్ రంగంలో గడ్డం వెంకట రవికుమార్ 2 దశాబ్దాలుగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాణ రంగంలో నాణ్యతతో కూడిన కట్టడాలు చేస్తూ ప్రజల నుంచి విశేష మన్ననలు పొందుతూ తన కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించినారు గడ్డం వెంకట రవికుమార్. వ్యాపార రంగంలోనే కాకుండా సేవా రంగంలోనూ గడ్డం కుటుంబం తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీ ఆంధ్ర ప్రొడ్యూటర్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ పేరుతో ప్రతి ఏడాది మెరిట్ పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. దీనికి చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచో విద్యకు వచ్చి ఇక్కడ విజయవాడ రావడం, అలాగే స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా విజయవాడలో ఈ వ్యాపారపరమైన సంబంధం ఉన్న వ్యక్తులు ఉండడం వల్ల అవి కూడా ఎంతో డెవలప్గా జరుగుతున్నాయి. అలాగే మా నాన్నగారైన గంట సుబ్బారావు గారు వ్యాపారస్తులుగా, అలాగే ఒక కాలేజీ కరస్పాండెంట్గా కూడా 40 సంవత్సరాలు పనిచేశారు. ఆయన వ్యాపారం చేస్తూ విజయవాడకు సంబంధించిన సాంఘిక కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకుంటూ విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇస్తూ విద్యను డెవలప్ చేస్తూ, అలాగే వ్యాపారానికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో అయినా పాల్గొంటూ సక్రమంగా వ్యాపారం చేస్తూ ట్యాక్సులు కడుతూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. వారిని పూర్తిగా తీసుకొని మేము కూడా ఈరోజు వ్యాపారంలోకి రావడం జరిగింది. అలాగే మేము వ్యాపారంలో ఉంటూ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటున్నాము. అలాగే మేము డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటాము. అన్ని రకరకాల వ్యాపారాలు చేస్తున్నాము. వ్యాపారాలు చేస్తూ ఉండమే కాకుండా మేము విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికవడం జరిగింది. ఈ ఛాంబర్ ద్వారా కూడా మేము ఔత్సాహిక పారిశ్రామికలకు ఎన్నో మరియు గవర్నమెంట్కి వారధిగా పనిచేస్తూ వారికి వీరికి సంబంధంగా సమయకర్తగా ఉంటూ ఈ ఛాంబర్లో ద్వారా మేము అందరికీ తెలియపరిచేది ఏమనగా, గవర్నమెంట్ కట్టవలసిన ట్యాక్సులు కానీ గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహకాలు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా మనం దాన్ని వాడుకుంటూ ముందుకెళ్ళాలని ఈ విధంగా చేస్తున్నాము. అలాగే ఛాంబర్ ద్వారా ఎప్పటికప్పుడు జిఎస్టీకి సంబంధించి కానీ, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కానీ, అలాగే ట్రేడ్కి సంబంధించిన ఎటువంటి సెమినార్లు కూడా మేము కండక్ట్ చేసుకుంటాము. ఈ సెమినార్ల వల్ల అందరూ కూడా వ్యాపారంలో మెరుగు తెలుసుకోవడమే కాకుండా వ్యాపారం మీద శ్రద్ధ పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వ్యాపారం చేయాలంటే ఏదో ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అదంతా లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి కొత్తగా ఎంఎస్ఎంఈ రుణాలను మంజూరు చేయడం జరిగింది. దానివల్ల గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని మనం వాడుకుంటూ గవర్నమెంట్ మీద మనం బయట భావం వేయకుండా, నిరుద్యోగాన్ని పెంచకుండా మనం కూడా ఒక వ్యాపారాన్ని ఎన్నుకొని వ్యాపారపరంగా మనము బాగుపడటంతో పాటు మనం కూడా 10 మందికి ఉపాధి కల్పించాలని మేము ఛాంబర్ ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.